గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రభుత్వంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతుంది. రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రైతులకు కరెంటు కష్టాలు రానివ్వమని పెనుగొండ నియోజకవర్గం వ్యాప్తంగా రైతులకు బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ ట్రాన్స్ఫార్మర్లు అందజేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో రైతులకు కష్టాలు లేకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు సవిత పెనుగొండ పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో పెనుగొండ నియోజకవర్గం వ్యాప్తంగా మంజూరైన 92 ట్రాన్స్ఫర్లను రైతులకు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ఈరోజు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో డబ్బులు కట్టారు. గత ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ తెలుసు. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం, మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మా పెనుగొండ నియోజకవర్గంలో 92 ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు ఇచ్చాం. 184 సర్వీసులు అంటే ఇంకా, ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా వాళ్ళు డబ్బులు కట్టి ఇబ్బంది పడుతున్నారు. మరి ఈరోజు 92 ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళు ఇవ్వడంతో రైతులకు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఒక మా పెనుగొండ నియోజకవర్గంలోనే చూసుకుంటే 2 సబ్స్టేషన్లు ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి. మరి 3 సబ్స్టేషన్లు దగ్గరలో భూమి పూజ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా రైతులు పడుతున్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు సమస్యలు కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం కూడా చేస్తున్నాం. అదేవిధంగా నాణ్యతమైన కరెంటు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ నాణ్యతమైన కరెంటు 9 గంటలు నాణ్యతమైన కరెంటు ఇచ్చాం. గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ప్రజలను నేను కరెంటు బిల్లులు పెంచను, నాకు ఓటేస్తే నేను బడుగు పడిగిన వర్గాలను బాగా చూసుకుంటానని చెప్పి గత ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది, నిత్యావసర సరుకులు పెంచింది అన్న విషయం ప్రజలందరూ తెలుసుకొని ఎన్డీఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. అదే నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వంలో మోటార్లకు మీటర్లు అని భయభ్రాంతులు చేసి మోటార్లు బిగించాం. ఆ రోజు ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో మా ప్రతిపక్ష నేత ఆ రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మోటార్లకు మీటర్లు రద్దు అన్నాం, మోటార్లకు మీటర్లు రద్దు చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే ఒక పక్క రైతన్నులు లేకపోతే ఈ రాష్ట్రం ఈ దేశమే ఉండదన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం రైతన్నుల ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు, నాణ్యతమైన ఎరువులు ఇవ్వలేదు, స్ప్రింక్లర్లు ఇవ్వలేదు, వాళ్ళు పండించిన పంటను కొనుగోలు కూడా చేయలేదన్న విషయాన్ని కూడా మన అందరికీ తెలుసు. మరి మేము ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ మొదలుపెట్టాం, అదేవిధంగా స్ప్రింక్లర్లు మొదలుపెట్టాం, నాణ్యతమైన కరెంట్ ఇస్తున్నాం, గిట్టుబాటు ధరలు ఇస్తున్నాం, రైతన్నలు పండించిన పంటలు కూడా మేమే కొనుగోలు కూడా చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలుసు. రైతన్నలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ రోజు మీటింగ్లో గ్రామీణ స్థాయిలో రైతన్నలు ఏదైనా కరెంటు లూజ్ కనెక్షన్ వల్ల డిపార్ట్మెంట్ కూడా అవేర్నెస్ ఇచ్చారు. అదేవిధంగా సోలార్ని ప్రతి ఇంటి పైన కూడా సోలార్ పెట్టుకోవాలని, ఎందుకంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే మనం పర్యావరణాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఇంటి మీద కూడా సోలార్ ప్లాంట్ పెట్టుకోవాల్సిందిగా కూడా మేము సూచనలు సలహాలు కూడా ఇచ్చాం. ఖచ్చితంగా మా పెనుగొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ఇన్స్టాల్ చేపిస్తామని కూడా ఈ సభాముఖంగా అందుకు రైతన్నులు ప్రజలు కూడా ముందుకు వస్తున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా గత 6 నెలల నుంచి వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్ళడం, రెక్టిఫై చేయడం కూడా చాలా ఆనందంగా ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తారు.